అంతకుడు లోపల ఉన్నాడు సార్. కోర్టు చాలక ఆగాం. ఇన్స్పెక్టర్ నివాస్. మిస్టర్ ప్రసాద్. ఎస్ సార్. నివాస్ ఇక్కడికి ఎందుకు వచ్చాడో స్టేషన్ కాంటాక్ట్ చేసి తెలుసుకోండి. అలాగే సార్. జానీ, పోలీసులు ఇంటిని చుట్టేశారు. రంగా, ఓ పని చేద్దాం. మనం మేడ మీదకి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడొచ్చు. ఓకే రంగా, ముందు ఈ శవాన్ని ఇక్కడి నుంచి తీసి. అలాగే. ఈ ఇల్లు ఎవరిది? పరమేశ్వరరావు అని రిటైర్డ్ ప్రొఫెసర్ సార్. రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ని కాల్చాల్సిన అవసరమే ఉంది. దేర్ మస్ట్ బి సంథింగ్ రాంగ్. మిస్టర్ కుమార్. ఎస్ సార్. మన ఫోర్స్ తో ఇంటిని సరౌండ్ చేసి డోర్స్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్ సార్. ఓపెన్ ద డోర్. తలుపులు తెరిచి మర్యాదగా మాకు లొంగిపోండి. పోలీసుల చేతుల నుంచి తప్పించుకోవడం అసంభవం. ఐ సే ఓపెన్ ద డోర్. ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నాను, మేము తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వస్తున్నాం. వీ విల్ షూట్ అట్ సైట్. ఇన్స్పెక్టర్. ఎవరు నువ్వు? మేమెవరో మీకు అనవసరం. మా దగ్గర తుపాకులున్నాయి. ఇంట్లో వాళ్ళ ప్రాణాలు మా చేతుల్లో ఉన్నాయి. ఐ డోంట్ బిలీవ్ యూ. మర్యాదగా పోలీసులు లొంగిపో. అసంభవం. మీరు లోపలికి ప్రవేశించే ప్రయత్నాలు చేశారో వీళ్ళ ముగ్గురిని చంపేస్తాం. ఇన్స్పెక్టర్ గారు, తొందరపడకండి. మా ప్రాణాలకి చాలా ప్రమాదం. వీళ్ళు చాలా దుర్మార్గులు. ఇన్స్పెక్టర్, ఆపండి. అందరూ వెనక్కి వచ్చేయండి. మీరందరూ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంపాసిబుల్. ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ని చంపి మీరు ఎటూ తప్పించుకోలేరు. దేశంలో ఉన్న ప్రతి కాకి చొక్కా మిమ్మల్ని నీడలా వెంటాడుతుంది. కమ్ అవుట్ అండ్ సరెండర్. మా చేతిలో ఉన్న ఈ ముగ్గురిని చంపిన తర్వాతే మేము సరెండర్ అవుతాం. స్టాప్ దట్. లోపల వాళ్ళని హింసించుకో. పోలీసులు విత్డ్రా చేయాలంటే మా చేతిలో లేదు. పై ఆఫీసర్ని కన్సల్ట్ చేయాలి. సరే, వెంటనే కాంటాక్ట్ చేయండి. ఇన్స్పెక్టర్. ఎస్ సార్. లక్ష్మీదేవి గారి ఆఫీస్ కాంటాక్ట్ చేసి వెంటనే ఆవిడ ఇక్కడ పిలిపించు. ఓకే సార్. ఈ కార్ ఎవరిది? తెలియదండి. ప్రొఫెసర్ గారి కారు లేదండి. ఓ, ఈ కార్ ఇక్కడ పార్క్ చేస్తుందంటే బహుశా రాస్కల్స్ ఇందులోనే వచ్చి ఉండాలి. ఇన్స్పెక్టర్. ఎస్ సార్. ఈ కార్ ఎవరిదో, ఎవరి పేరు మీద రిజిస్టర్ చేస్తుందో ఆర్టీఓ ఆఫీస్ ఫోన్ చేసి కనుక్కోండి వెంటనే. ఓకే సార్. కానిస్టేబుల్స్, ఈ జనాన్ని అంత దూరంగా పంపించి ఈ స్ట్రీట్ మొత్తం ఖాళీ చేయించండి. మిస్టర్ రాజా. ఎస్ సార్. హెడ్ క్వార్టర్స్ కాంటాక్ట్ చేసి మరో వ్యాన్ లో ఫోర్స్ ని తెప్పించి ఈ ఇంటికి అన్ని వైపులా కాపలా ఉంచండి. లోపలున్న మనుషులు ఎట్టి పరిస్థితిలో బయటికి జారుకోవడానికి వీల్లేదు. ఓకే? ఓకే సార్. నువ్వు రౌడీవా? అయితే ఇక్కడ గీటేది ఇది నిజం తుపాకా దీపావళి తుపాకా? ఇంకోసారి పేల్చిన పుచ్చులేసిపోద్ది. అంత కోపం ఎందుకో, ఒకసారి ఇవ్వరాదు చూసిస్తా. వేదవేషాలు లేకుండా పోయికో చెప్పా. బాబు,
వెళ్ళండి. ఏదో కార్యం తొంగి చూసారు. వెనక్కి వెళ్ళండి, లేకపోతే మోకాలు చెప్పాలని కొబ్బరి చెప్పాలో వెళ్ళిపోతాయి. ఇంకా ఎంతసేపు మీరు బయట వెయిట్ చేస్తుంటారు? మీరు ఏదైనా స్టెప్ తీసుకోబోతున్నారా? సార్, కనీసం హంతకులు ఎవరో తెలుసుకున్నారా? ఇది స్టేట్మెంట్. సారీ, ఇప్పుడేం స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇంతకి లోపల ఇంట్లో వాళ్ళు ఏ విధంగా హింసిస్తున్నారు? లోపల వాళ్ళని హింస పెడుతున్నారు లేదో గానీ వాళ్ళ పేర్లు చెప్పి మీరు మాత్రం మమ్మల్ని చిత్ర హింసలు పెడుతున్నారు. ఊరికే నశ పెట్టకండి, మమ్మల్ని ఏం చేయాలో ఆలోచించుకునివ్వండి. లక్ష్మీదేవి గారు గుడివాడ క్యాంప్ లో ఉన్నారు సార్. ఆమెను కాంటాక్ట్ చేసి వెంటనే పంపే ఏర్పాటు చేయమని కంట్రోల్ రూమ్ లో చెప్పాను. ఈ కార్ ఎవరిదో ఆర్టీఓ ఆఫీస్ లో కనుక్కున్నారా? ఎస్ సార్, ఈ కారు ఎమ్మెల్యే గారిది. ఇవాళ ఉదయం హోటల్ అశోక్ నుండి దొంగిలించబడిందని 1 టౌన్ స్టేషన్ కి కంప్లైంట్ వచ్చింది. మనం వాళ్ళని అటాక్ చేయాలంటే ఒకటే మార్గం. ఎదుటింట్లోకి మన పోలీసుని పంపించి ఈ ఇంటి కిటికీకి గురి చూసి పెట్టుకోమనండి. ఎస్ సార్. అక్కడ మన వాళ్ళు రెడీగా ఉంటే ఇక్కడ ఈ కారు తీయించి ఏర్పాటు చేయిస్తాను. వాళ్ళు పారిపోవడానికి వీలు లేకుండా కారుని మనం స్వాధీనం చేసుకుంటున్నామన్న కంగారుతో బయటికి ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలున్నాయి. అప్పుడు మనం వాళ్ళని షూట్ చేయొచ్చు. త్వరగా వెళ్ళి ఏర్పాట్లు చూడండి, క్విక్. ఎస్ సార్. జానీ, మనం బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా పోలీసులు అన్ని వైపులా చుట్టుముట్టేశారు. ఆ ఇన్స్పెక్టర్ గారు ఏదో ప్లాన్ వేస్తున్నట్లున్నాడు. నేను వెళ్ళి చూసి వస్తాను. అంతా రెడీ సార్. జానీ, వాళ్ళు మన కారు తీసేస్తున్నారు. ఇన్స్పెక్టర్! ఇడియట్! వాళ్ళు మనల్ని బయటికి రప్పించాలని కారు కదిలించారు. వెళ్ళు. ఇన్స్పెక్టర్, పై ఆఫీసర్లను కాంటాక్ట్ చేయాలని కబుర్లు చెప్తూ నీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు. వెంటనే కారు తెచ్చి ఇక్కడ పెట్టి మేము వెళ్ళడానికి ఏర్పాటు చేయండి. పై నుండి ఆర్డర్స్ వచ్చేదాకా మేము ఇక్కడి నుంచి కదలడానికి గాని సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి గాని వీల్లేదు. కలెక్టరు, ఎస్పీ ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడానికి కాస్త టైం పడుతుంది. అంతవరకు మీరు వెయిట్ చేయక తప్పదు. అయితే త్వరగా కానివ్వండి. వాళ్ళతో మనకెందుకు జానీ? ఈ కుర్రాన్ని చంపి శవాన్ని వీధిలోకి తీసేసి ఆగు. రంగా, అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. తొందరపడి ఎస్ఐని కాల్చావు. వీళ్ళు మన చేతిలో ఉన్నంత వరకు పోలీసులు మనల్ని ఏమీ చేయలేరు. వాళ్లతో బేరం పెట్టి తప్పించుకోవాలి. కానీ వాళ్ళు లొంగటం లేదే. కాస్త ఆలస్యమైన వాళ్ళు లొంగక తప్పదు.